నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానెల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు. దినఫలాలతో మనకి నిరంతరం పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ఇలా విశేషంగా పండగల సందర్భాలకు సంబంధించి కూడా వివరణ ఇస్తూ ఉంటారు. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకోవాలి? దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి? ఎవరెవరు జరుపుకోవాలి? మనకి ఏకాదశులు వస్తూ ఉంటాయి. ప్రతి నెలలో ఏకాదశి వస్తుంది. ఏకాదశి, ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. ముక్కోటి ఏకాదశి. మనకి నేనిప్పుడు చెప్పినట్టుగా ఏకాదశి ఎవ్రీ మంత్ ఏకాదశులు వస్తూ ఉంటాయి. ముక్కోటి ఏకాదశికే ఎందుకు విశిష్టత? చాలా మంది మనం చూస్తే ఇక్కడ ఇప్పుడు మనకి ఆఫీస్‌కొచ్చే దారిలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. టెంపుల్. ఆ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అవును. ముక్కోటి ఏకాదశి నాడు. అవును. ఎందుకు అంతటి ప్రాధాన్యత? ఎందుకు ఆ రోజు మాత్రమే ఎందుకు వెళ్ళాలనుకుంటారు? తిరుపతి అయితే చెప్పనవసరం లేదు. మొత్తం దర్శనాలన్నీ కోలాహలంగా చాలా ఉంటుంది. పండగగా చాలా ఉంటుంది. పండగ అసలు నిత్యం పండగ వాతావరణమే. హ్మ్. కానీ మరి ముక్కోటి ఏకాదశి నాడు అసలు తిరుమలని 2 కళ్ళు చాలవు చూడటానికి. అవును. నెల రోజుల ముందు నుంచే అవును. హడావుడి మొదలవుతూ ఉంటుంది. అవును. ఎందుకు అంతటి ప్రాధాన్యత ఎందుకు చెప్పండి? తప్పకుండా. అయితే ఏకాదశులు మనకి ప్రతి నెల వస్తూనే ఉంటాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశి, ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలకి పండగైన రోజు ఈ రోజు. వాళ్ళ పండగ, ముక్కోటి దేవతల యొక్క పండగ ఈ రోజు. ఎందుకు అంటే స్వామివారు నిద్ర నుంచి మేల్కొంటారు. మేల్కొని దేవతలకి దర్శనం ఇచ్చే రోజు ఈ రోజు అన్నమాట. అయితే ఈ రోజు కనుక మనం ఉపవాసం ఉండి విధి విధానంగా కనుక చేసుకున్నట్టయితే నారాయణుడు లేచినప్పుడు మనం ఏ స్తోత్రాలు చెప్పుకోవాలి, ఎలా పూజించాలి, దాంతో పాటుగా మన కోరికలను కూడా ఆయనకి విన్నవించుకోవాలి. లేవంగానే పాపం ఆయనకి ముందు అదే ఉంటుంది. ఆ చిట్టా ఈ సంవత్సరం అంతా మనం ప్రిపేర్ చేసుకుని ఉంటాం కాబట్టి ఆ చిట్టా ఆయనకి చెప్తాము. అయితే మామూలుగా చెప్పుకున్నట్టయితే కనుక దీనికి ఒక చిన్న కథ ఉంది. చెప్పండి. ఏంటంటే ఈ స్వామివారు నిద్రపోతున్నప్పుడు ఆ గుహలోని ఇంకా ఆయన నిద్ర నుంచి మేల్కొంటున్నాడు అనుకున్న సమయంలో 2 రాక్షసులు వస్తారు. వచ్చి ఆ ఆయనని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తారు. అందులో ఒక రాక్షసుడు వెనక్కి వెళ్ళిపోతాడు. నేను చెయ్యను ఆ పని అనుకుని వెళ్ళిపోతే ముర అనే రాక్షసుడు మాత్రము హైమావతి అనే గుహలో పడుకున్న శ్రీ మహావిష్ణువు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆ ఆయన్ని లేపడానికో సంహరించడానికో ఏవో ఉంటాయి కదా వాళ్ళ తాలూకా ఐడియాస్. దానికోసం అన్నట్టు ఈయన దగ్గరికి వస్తారు. వస్తున్నప్పుడు ఈ విష్ణుమూర్తి యొక్క శక్తి ఆ ఆడరూపం దాల్చి ఈ రాక్షసుణ్ణి చంపేస్తుంది అనమాట. ఆయనకి తెలుసు ఇవన్నీ ఆ రాక్షసుని చంపడం కోసమని ప్రత్యేకంగా ఆ శక్తిని ప్రేరేపించి ఆ రాక్షసుణ్ణి చంపేస్తాడు. మురా అనే రాక్షసుణ్ణి ఈ రోజు చంపాడు. అందుకే విష్ణుమూర్తికి మురారి అనే పేరు కూడా వచ్చిందనమాట. అయితే ఈ మురా అనే రాక్షసుడు అంటే మనం ఏకాదశికి ఎందుకు ఉపవాసం ఉండాలి అనే ఒక సంశయం రావచ్చు. ప్రతి ఏకాదశికి మనం ఎందుకు ఉండాలి అంటే కనుక ఒకానొక సమయంలో ఈ మురా అనే రాక్షసుడు విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమించనప్పుడు తపస్సు చేసి ఒక వరం పొందాడు. నేను ప్రతి ఇంట్లోనూ ఉండాలి, ప్రతి అణువులోనూ ఉండాలి అంటాడు. అయితే ప్రతి అణువులోనూ ఉండడం అవకాశం లేదు, కానీ ప్రతి ఇంట్లో ఉండే అవకాశం ఇస్తాను అంటాడు. అయితే నీకు నచ్చిన ప్రదేశం వెతుక్కో అంటాడు. వెంటనే అతను ఏమనుకుంటాడు, బియ్యం కావాలి అంటాడు. అనగానే తదాస్తు అని ఇచ్చేస్తాడు. ఆ ఇచ్చిన వరం ఏంటంటే బియ్యంలో ఉంటాడనమాట. ప్రతి ఇంట్లోనూ కూడా బియ్యంలో అంటే ధాన్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ మురా అనే రాక్షసుడు ఉంటాడనమాట. అయితే ఆయన చెడు చేసే రాక్షసుడు అయితే కాదు. అయితే దానివల్ల ఆ రోజు మన ఏకాదశి రోజు ప్రతి ఏకాదశికి అతన్ని ముట్టకూడదు. అంటే మనం అన్నం తినకూడదు, ఉపవాసం ఉండాలి. అసలు రైస్ టచ్ చేయకూడదు కాబట్టి ఈ ఉపవాసం వచ్చింది. ఎక్స్క్లూజివ్ ఏకాదశి రోజు అన్నమాట. ఆయనకి విష్ణుమూర్తికి ప్రీతి అయిన రోజు కాబట్టి ఆ రోజు ఈ బియ్యంలో దాక్కున్న ఈ మురా అనే రాక్షసుని మనం ఉపయోగించకూడదు అన్న ఒక పురాణ గాథ అయితే కనుక మామూలుగా చెప్పదలుచుకుంటే అంటే మన ప్రాపంచికంగా లౌకికంగా చెప్పదలుచుకుంటే కనుక ప్రతి మాసంలోకి మనలో హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి. మన బాడీలోను నేచర్లోను కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులకి మనం ఏం చేయాలి,
ఇంకా 30 రోజులు తినేస్తూ 24 గంటలు తినేస్తూ ఉంటే మన బాడీ ఎకస్టమ్ అవడం కష్టం కదా. అవును. అందుకని ఏం చేస్తారు అంటే అట్లీస్ట్ ఈ రకంగానైనా ఒక రోజు ఉపవాసం ఉపవాసం. ఉంటారు. దానివల్ల ఏంటంటే మన బాడీ సిస్టమ్ బాగుంటుంది. ఇప్పుడు డైట్ల పేరుతో ఉంటున్నారు, అంత కష్టం ఎందుకు? హాయిగా ఈ ఏకాదశులు పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి కదా. సో అది మనకి ఆ ఉపవాస యొక్క విశిష్టత అన్నమాట. అసలు ఉపవాసం అంటే ఏంటంటే ఉప అంటే దగ్గరగా, దేవుడికి దగ్గరగా, వాసము అంటే ఉండడము అని అర్థం అనమాట. సో ఇన్ని కలిసి ఉంటాయి ఉపవాసంలో. ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు ఈ రాక్షసులు ఇద్దరు అని చెప్పాను కదా, వాళ్ళు ఉత్తర ద్వారం నుంచి వస్తుంటే స్వామి దక్షిణ ద్వారం నుంచి వస్తుంటే స్వామి ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తూ ఉంటాడు అనమాట. సో అందుకని ఏం చేస్తూ ఉంటారంటే, అంటే దేవతలకి దర్శనం ఇవ్వడం కోసము. దేవతలకి ఇంకొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే, ఈ ఉత్తరాయణము దేవతలకి పగల కాలము, రాక్షసులకి రాత్రి కాలము. ఆయన మెలకుగా ఉండి ఇంకా మనకి పాలన చేస్తూ ఉంటాడనమాట. అందుకోసము ఆయన లేచే టైంకి ఈ దేవతలందరూ ఈ ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారు. అంత విశిష్టత కలిగింది ఉత్తర ద్వార దర్శనం అనమాట, ఆయన దర్శనం ఇవ్వడం కోసము. అందుకనే ప్రతి విష్ణువాలయం కూడా చాలా కిటకిటలాడిపోతూ ప్రత్యేకంగా దాన్ని ద్వారంగా కూడా తయారు చేస్తారు. ఇది వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత. తర్వాత అంటే ఈ రోజు మనం కనుక మిగతా రోజుల్లో ఉపవాసం ఉండలేకపోయినా ఈ ఒక్క రోజు ఉంటే ముక్కోటి ఏకాదశులు అంటే మన లైఫ్ టైంలో వచ్చే, మన బతుకున్నంత కాలం వచ్చే ఏకాదశులన్నిటికీ కూడా ఉపవాసం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ రోజు అంత ఫలితం వస్తుంది అనమాట. ముక్కోటి ఏకాదశి చాలా మంది విశేషంగా జరుపుకుంటారు. ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినటువంటి విషయాల్లో ముఖ్యంగా ఉపవాసం, ఏకాదశులు చాలా మంది ఉంటారు. అసలు ఏకాదశి వచ్చిందంటే ఉపవాసం ఉండకుండా చాలా మంది ఉంటారు. ముక్కోటి ఏకాదశి అయితే మస్ట్. శివరాత్రికి ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉండని వాళ్ళు మనం అసలు చూడలేం. చాలా మటుకు ఉంటారు. ఏదో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప అందరూ పాటించే రోజులు ఈ 2 రోజులు కంపల్సరీ ఉంటారు. కారణం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.